దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కౌంట్ డౌన్ మొదలైంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నట్టుగా బీజేపీ వర్గాలు తెలిపాయి. అయితే ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంపై మాత్రం సస్పెన్స్ కు తెరపడలేదు. కౌన్ బనేగా ఢిల్లీ సీఎం? ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4:30 ప్రమాణ స్వీకారం. 20 మంది ముఖ్యమంత్రులు సహా 30,000 మంది హాజరయ్యే అవకాశం. ఈ నెల 19న ఢిల్లీ బీజేపీ శాసనసభ పక్ష సమావేశం. ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెల 19న బీజేపీ శాసనసభ పక్షం సమావేశం కానుంది. అధిష్టానం పరిశీలకుల సమక్షంలో బీజేఎల్పీ నేతను ఎన్నుకుంటారు బీజేపీ ఎమ్మెల్యేలు. అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని కోరనున్నారు. సీఎం అభ్యర్థిపై క్లారిటీ ఇవ్వకుండానే కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ముహూర్తం ఖరారు చేసింది బీజేపీ హైకమాండ్. ఈ నెల 20న ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. రామ్లీలా మైదాన్ వేదికగా గురువారం సాయంత్రం 4:30 నూతన సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ సీఎం రేస్ లో పర్వేష్ వర్మ, రేఖా గుప్తా, ఆశిష్ సూద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 70 స్థానాలకు 48 సీట్లు గెలుచుకుని 27 ఏళ్ల తర్వాత అధికారం అందుకుంది. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ. కార్యక్రమం కోఆర్డినేటర్లుగా వినోద్ తాబ్డే, తరుణ్ చుగ్లను నియమించింది. వీరు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సహా బీజేపీ, ఎన్డీఏ ప్రముఖులు హాజరు కానున్నారు. 20 మంది ముఖ్యమంత్రులు రానున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తం 30,000 మంది హాజరవుతారని అంచనా. ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం కావడంపై ఆపు విమర్శలు ఎక్కుపెట్టింది. ప్రభుత్వాన్ని నడిపేందుకు బీజేపీలో సమర్థవంతమైన నాయకులు లేనందునే నూతన ముఖ్యమంత్రిని ప్రకటించట్లేదన్నారు ఆపద్ధర్మ సీఎం అతిషి. ప్రభుత్వాన్ని నడిపే సత్తా లేనివారు ప్రజల అభివృద్ధికి ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. ఈ నెల 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి.